Hello everyone, welcome to Telugu Tech. What are the types of editions in SQL Server? ఎడిషన్స్ అంటే ఏంటి? ఎడిషన్స్ అనేది ఒక ఫ్లేవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ప్లస్ మొబైల్ కంపెనీ తీసుకుందాం. వాటిల్లో మొబైల్స్ వచ్చేసి ఒక్కొక్క కాన్ఫిగరేషన్తో ఉంటాయి. ఒకటి హై ఎండ్ కాన్ఫిగరేషన్, ఒకటి లో ఎండ్ కాన్ఫిగరేషన్. ఎలా అంటే 2GB ర్యామ్ 32GB రోమ్ అనేది ఒక మొబైల్, 4GB ర్యామ్ 64GB రోమ్ అనేది ఇంకో మొబైల్, 8GB ర్యామ్ 128GB రోమ్ అనేది ఒక మొబైల్. ఇదంతా లో ఎండ్ కాన్ఫిగరేషన్ నుంచి హై ఎండ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఆ కాన్ఫిగరేషన్ చూసుకొని తీసుకుంటారు. ఇప్పుడు సింపుల్గా బేసిక్ మొబైల్ కావాలనుకుంటే దాన్ని నేను అప్పుడు వచ్చేసి 2GB 32GB అనే మొబైల్ తీసుకుంటా. లేదు ఇప్పుడు నేను మంచి గేమ్స్ ఆడుకోవాలా, పబ్జి అటువంటి పవర్ఫుల్ గేమ్స్ దాంట్లో రన్ చేసుకొని వాడుకోవాలనుకుంటా, అప్పుడు నాకు ఈ 2GB 32GB రోమ్ అనేది పనికిరాదు. అప్పుడు నేను దేనికి వెళ్తానంటే 8GB 128GB అనే కాన్ఫిగరేషన్ మొబైల్ని తీసుకుంటా. అదే ఫ్లేవర్స్ అంటే. ఎడిషన్స్ అంటే అవే. వీటిలో వచ్చేసి ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. మనది చాలా పెద్ద అప్లికేషన్స్, దాంట్లో చాలా నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఉంటుంది అనుకున్నప్పుడు హై ఎండ్ ఎడిషన్ అనేది తీసుకుంటాం. లేదు మనది బేసిక్ లెవెల్ అనుకున్నప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్కి తగ్గ ఎడిషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా అయితే హై ఎండ్ మొబైల్ ప్రైసింగ్ అనేది ఉంటుందో లో ఎండ్ మొబైల్ ప్రైసింగ్ అనే దానికి డిఫరెన్స్ ఉంటుందో, అట్లాగే దీంట్లో కూడా ఏంటంటే హై ఎండ్ ఎడిషన్ ఎస్క్యూఎల్ సర్వర్కి ఎక్కువ ప్రైసింగ్ ఉంటుంది, లో ఎండ్ ప్రైసింగ్ సర్వర్కి వచ్చేసి తక్కువ ప్రైసింగ్ ఉంటుంది. ఎడిషన్స్లో వచ్చేసి ఎంటర్ప్రైజ్ ఎడిషన్. It is a priceable edition fully with advanced features of high-end edition. It manages the critical database workloads and delivers the excellent performance and high availability. It is suitable for who want to use advanced features of SQL Server with high traffic network applications. అంటే ఇదనేది ఉండే వాటిలో కల్లా హై ఎండ్ పెర్ఫార్మెన్స్ వైడ్ కానీ, డేటాబేస్ వర్క్లోడ్స్ పరంగా కానీ, హై అవైలబిలిటీ పరంగా కానీ ఫస్ట్ క్లాస్ అంటే ఏ గ్రేడ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే. తర్వాత వచ్చేసి ఎంటర్ప్రైజ్ ఎవాల్యుయేషన్ ఎడిషన్. ఇదనేది దాంట్లో భాగం, కానీ వచ్చేసి దీనికి 180 days మనం యూజ్ చేయగలుగుతాం, ట్రయల్ చేస్తాం. దాని తర్వాత అది వచ్చేసి ప్రొడక్ట్ లైసెన్స్కి అడుగుతుంది. లేదు ఒకసారి దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం వాడుకోవాలి అని అనుకునంటే ఈ 180 days అయిపోయిన తర్వాత అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసి వాడుకోవడమే. ఇది కూడా దాని ఫీచర్సే కలిగి ఉంటుంది దగ్గర. స్టాండర్డ్ ఎడిషన్. ఇట్ ఈస్ ఎ ప్రైసబుల్ మీడియం ఫీచర్డ్ ఎడిషన్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ద రిక్వైర్డ్ ఫీచర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ టు మెయిన్ స్మాల్ అప్లికేషన్స్. ఇది వచ్చేసి మనం లైసెన్స్ని పర్చేస్ చేయాలి, అలాగే ఇది కూడా వచ్చేసి లైసెన్స్ అనేది పర్చేస్ చేయాలి. ఇది వచ్చేసి స్టాండర్డ్ అని అంటే దానన్ని ఫీచర్స్ అనేవి దీనికి ఉండవు, కాకపోతే కాస్త లో ఎండ్ దానికన్నా. అలాగే వెబ్ ఎడిషన్ లో ప్రైసబుల్, అది తక్కువ ప్రైస్ ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ ఫర్ వెబ్సైట్ హోస్టర్స్, ఎవరైతే వెబ్సైట్ ని హోస్ట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి బెస్ట్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. డెవలపర్ ఎడిషన్. ఇట్ ఈస్ ఎ ఫుల్ ఫీచర్డ్ ఫ్రీ ఎడిషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ అండ్ టెస్ట్ ద అప్లికేషన్స్ టాప్ ఆన్ ద SQL సర్వర్. We cannot use this server as production server. Whenever our application goes to live, we need to purchase the license, and it is also best choice to learn the SQL Server DB. అంటే ఫ్రీ ఎడిషన్. దీని మీద మన అప్లికేషన్ ని బిల్డ్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. కానీ వన్స్ బిల్డ్ టెస్ట్ చేసుకోవడానికి ఇదంతా ఫ్రీ. కానీ ఎప్పుడైతే అప్లికేషన్ అనేది లైవ్ లోకి వెళ్తుందో అప్పుడు ఈ డెవలపర్ వర్షన్ అనే సర్వర్ ని ప్రొడక్షన్ సర్వర్ గా వాడలేం. అసలు ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? ప్రొడక్షన్ సర్వర్ అనేది మెయిన్ సర్వర్ అన్నమాట. మెయిన్ సర్వర్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ వచ్చేసి డిప్లాయ్మెంట్ అయిపోయి ఇంకా అది ప్లే స్టోర్లోకి వచ్చి మనకి ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేస్తూ ఉండాలి. అది లైవ్. ఆ లైవ్లోకి వచ్చినప్పుడు మెయిన్ సర్వర్ అనేది ఉంటుంది, అదే ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్గా దీన్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు వచ్చేసి మనం దీనికి లైసెన్స్ అనేది పర్చేస్ చేయాలి. ఇది కేవలం బిల్డ్ చేసుకోవడానికి, అప్లికేషన్స్ని టెస్ట్ చేసుకోవడానికి నంబర్ 1 గా పనికొస్తుంది. అలాగే ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఎడిషన్ అనేది వచ్చేసి ఇది బేసిక్ ఫీచర్స్ తో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ ఎడిషన్. ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ చాయిస్ టు లెర్న్ ద SQL సర్వర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇట్ డస్ నాట్ కంటైన్ ద SQL సర్వర్ ఏజెంట్ ఆప్షన్. ఇది వచ్చేసి లిమిటెడ్ ఫీచర్స్ అండ్ బేసిక్ ఎడిషన్.
ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. ప్లస్ వచ్చేసి ఇప్పుడు ఈ డెవలపర్ వర్షన్లో ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది, కానీ ఈ ఎక్స్ప్రెస్ ఎడిషన్లో ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ ఆప్షన్ అనేది ఉండదు. If we want to use advanced features of SQL Server while using the low-end versions, we can able to upgrade the one edition to the another edition. ఇప్పుడు మనం లో ఎండ్ ఎడిషన్ యూజ్ చేస్తున్నాం, ఎక్స్ప్రెస్ ఎడిషన్ నేను యూజ్ చేస్తున్నా. నాకు ఎక్స్ప్రెస్ ఎడిషన్ యూజ్ చేసేటప్పుడు ఇంక నేను హై ఎండ్ ఎడిషన్ అనేది నాకు అవసరమైంది. నా రిక్వైర్మెంట్ అలా మారిపోయింది. ఫస్ట్లో వచ్చేసి ఎక్స్ప్రెస్ ఎడిషన్ లాగే ఉంది నా రిక్వైర్మెంట్, దాన్ని యూజ్ చేసుకునే మాదిరిగా. తర్వాత వచ్చేసి రిక్వైర్మెంట్ పెరిగింది, అప్పుడు నేను హై ఎండ్ ఎడిషన్స్ ని కోరుకుంటున్నా. అప్పుడు వచ్చేసి మనం అప్గ్రేడ్ అవ్వచ్చు, డెవలపర్ ఎడిషన్ నుంచి స్టాండర్డ్ ఎడిషన్ కి, ఎక్స్ప్రెస్ ఎడిషన్ నుంచి స్టాండర్డ్ ఎడిషన్ కి, అలాగే డెవలపర్ ఎడిషన్ నుంచి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి, స్టాండర్డ్ ఎడిషన్ నుంచి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి. ఒక్కొక్క ఎడిషన్ కి వచ్చేసి మనకి హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలంటే, అంటే ఒక సింపుల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే దానికి తగ్గ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉంది కదా, 2GB 32GB రోమ్ కాన్ఫిగరేషన్ గల ఫోన్ హ్యాండిల్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు నాకు వచ్చేసి ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది యూజ్ చేసుకోవాలని అనుకుంటే దానికంటూ ఒక హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టాండర్డ్ ఎడిషన్ యూజ్ చేసుకోవాలన్నా అంతే, వెబ్ ఎడిషన్ యూజ్ చేసుకోవాలన్నా అంతే, డెవలపర్ ఎడిషన్ యూజ్ చేసుకోవాలన్నా అంతే. ఈ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అనేది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాలేషన్ సెంటర్లో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇన్స్టాలేషన్ అనే దాని ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది దానికి ఎంత మెమరీ కావాలా, సిపియు కానీ, ప్రాసెసర్ స్పీడ్స్, డిస్క్ స్పేసెస్. ఇదే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. దీంట్లో 2 సర్వర్స్తో కనెక్ట్ అయి ఉన్నా. ఒకటి వచ్చేసి డెవలపర్ వర్షను, ఇంకోటి వచ్చేసి ఎక్స్ప్రెస్ వర్షను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత దీని ప్రాపర్టీస్ చూద్దాం. రైట్ క్లిక్, ప్రాపర్టీస్, డెవలపర్ 64-bit. ఇది డెవలపర్ ఎడిషన్. దీంట్లో మనకి ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనే సర్వీస్ ఉంది. దీంట్లో ఏముంటాయి, జాబ్స్ ఉంటాయి, అలర్ట్స్ ఉంటాయి, ఆపరేటర్స్, ప్రాక్సీస్, ఎర్రర్ లాగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్కి సంబంధించింది. ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనేది ఒక సర్వీస్ లాంటిది, దేనికి, సర్వర్కి. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్స్ప్రెస్ ఎడిషన్కి వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనేది ఫీచర్ ఉండదని చెప్పేసి చూద్దాం. ప్రాపర్టీస్, ఇదిగోండి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎక్స్ప్రెస్ 64-bit. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఈ ఎడిషన్లో మనకి ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనే ఫీచర్ అనేది లేదు. దీనివల్ల ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ అదే. దాంట్లో ఆ ఫీచర్స్తో మెయింటైన్ చేసుకోవచ్చు, దీనికి ఆ ఫీచర్ అనేది ఉండదు. అందుకే ఇది బేసిక్ లెవెల్, బిగినర్స్కి బాగా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ఎక్స్ప్రెస్ అనేది. ఇప్పుడు మనం ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఎడిషన్స్కి ప్రైసింగ్ అండ్ లైసెన్సింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్క్యూఎల్ సర్వర్ 2022 ప్రైసింగ్. దీని ప్రైసింగ్ ఎడిషన్స్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్, డెవలపర్, వెబ్, ఎక్స్ప్రెస్. ఇది యూఎస్ వాళ్ళది కాబట్టి వీళ్ళు డాలర్స్లో చూపిస్తూ ఉన్నారు. వీటిలో వచ్చేసి 2 ఫ్రీ ఉంటాయి, ఒకటి డెవలపరు, ఇంకోటి ఎక్స్ప్రెస్. ఇదండి ఫ్రీ డౌన్లోడ్. ఈ ఎడిషన్స్ అనేటివి లేకుండా ఉంటే మనం ఒక ఎంటర్ప్రైజ్ ఒక ఎడిషన్ని తీసుకోవాల్సి వచ్చిండు. ఎందుకంటే వాడుకోవాలనే వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు, నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఇంక ఎంటర్ప్రైజే తీసుకోవాల్సి వచ్చిండేది. అలా కాకుండా నేర్చుకోవడానికి మనకి డెవలపర్ ఫ్రీయే. పే యాజ్ యూ గో అని అంటే మనం ఎంత వెళ్తే అంత ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బస్సులోనే వెళ్తున్నాం, 10 కిలోమీటర్కి ఒక ఛార్జ్ ఉంటుంది, 40 కిలోమీటర్లకి ఒక ఛార్జ్ చేస్తారు, 100 కిలోమీటర్లకి ఒక ఛార్జ్ చేస్తారు. రేట్స్ ఆర్ ద డిఫరెంట్. అలాగే దీంట్లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్ అకౌంట్కి వెళ్తే ఇక నా స్టోరేజ్ వచ్చేసి సగం బార్ ఫుల్ అయిపోయింది. ఈ బార్ అనేది ఫుల్ అయిపోతే నేను ఇంకా గూగుల్లో ఎలాంటిది స్టోర్ చేసుకోవడానికి ఉండదు డ్రైవ్లో. ఈ 15GB అనేది సరిపోక ఎక్స్ట్రాగా నేను స్టోరేజ్ అనేది కొనుక్కోవాలనుకుంటే అన్లాక్ ద స్టోరేజ్ డిస్కౌంట్ అనేదాన్ని క్లిక్ చేసుకొని కొనుక్కొని యూస్ చేసుకోవాలి. సేమ్ కాన్సెప్ట్, పే యాజ్ యూ గో ఆన్.